రాజేంద్ర నగర్, బాబుల్ రెడ్డి నగర్, శురాంపల్లి ఏరియాలో ఇది డివిజన్ వచ్చేసి కాటయాన్ డివిజన్ వస్తుంది, 116 డివిజను. రాజేంద్ర నగర్ ఏరియా నుండి మాట్లాడుతున్నాం మేము. ఇక్కడ మెయిన్ వచ్చేసి గత 20 సంవత్సరాల నుండి చాలా ప్రాబ్లంలో ఉంది. చిన్నపిల్లలు ఇందులో పడిరు, దిగోరు భయ. ఇందులో చిన్నపిల్లలు పడిరు, 2-3. చాలామంది సైడ్లో పక్కకున్నోళ్ళు వెంబడే రక్షించారు వాళ్ళని. దానిపైన మెయిన్ కప్పు కూడా లేదు. పిల్లల ప్రాణాలు పోతే ఎవరు ఇక్కడ పక్కకే గీతాంజలి స్కూల్ ఉంటుంది. చిన్న పిల్లలు ఇక్కడికి వెళ్ళి పోతుంటారు. వర్షం వచ్చినప్పుడు కాకుండా వర్షం రానప్పుడు కూడా వర్షం వచ్చినతో సమానం అయిపోయింది ఇక్కడ. ఇవి మొత్తం చాలా క్లీనింగ్ చేయాలి. ఇవన్నీ గణేట్లు మొత్తం లోపల పడిపోయి నీళ్ళు రిటర్న్ వస్తున్నాయి. వాటర్ అనేది రిటర్న్ వస్తున్నాయి ఇక్కడ నుండి, లోపలికి పోతలేవు. ఈ మొత్తం లైన్ ఒకసారి వచ్చి క్లియర్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కోరుతున్నారు. కబ్సే భయ్యా ये प्रॉब्लम कब से 20 साल से प्रॉब्लम चल रहा है भैया। गली में पूरा पानी बहते रहता है, पूरे फैक्ट्री में पानी आ जाता है, हमेशा पानी रहता है। లైవ్గా వింటున్నారు కదా, పబ్లిక్ డే టాక్ వింటున్నారు కదా. దయచేసి జిహెచ్ఎంసీ వాళ్ళు వెంబడే జిహెచ్ఎంసీ వాళ్ళు వెంబడే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇది హెచ్ఎండిఏ డబ్ల్యూ వాళ్ళకి రాదు, రౌండ్ మేనేవాళ్ళు ఉంటే వస్తుంది. ఇది 4 మూలలు ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళకి వస్తుంది. దయచేసి ఏఈ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.